సార్ మాకేం అందలేదు సార్. నేను వరదలో మునిగిపోతే మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు. మేము వేరే ఊరు వెళ్తే వచ్చేసరికి రాసుకుని వెళ్ళిపోయారంట. మా ఇంటి వరకు అసలు మా వార్డులో అసలు ఎవరికి రాలే. 59వ వార్డు మాది, 42 40 15 ఆ డోర్ నెంబర్ మాది. కింద ఉన్న వాళ్ళకే ఇస్తామన్నారు. కింద అంటే ఒక పోర్షన్ ఉంటుందా సార్? ఎన్ని పోర్షన్లు ఉంటాయి? ఇంటి ఓనరమ్మ అయితే ఆమె లేకలేని మనిషి, ఆమె లేదు, మేము లేము. ఒక ఆవిడ ఉంది, ఆ ఆవిడ రాసుకుని వెళ్ళారు. మాకైతే ఇప్పుడు వరకు ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు అన్నారు రాసేసారమ్మ, టైం లేదన్నారు. 18వ తారీఖు వచ్చేస్తే టైం లేదన్నారు ఇక్కడ వాళ్ళు. అంటే మంత్రివర్గాలన్నీ కూడా తిరుపతి విషయంలో బిజీగా ఉన్నాయి. మరి మీ ప్రాబ్లమ్స్ ఎవరు చూస్తారు? తిరుపతి విషయంలో ఎవరికండి? ఇప్పుడు చనిపోయే వాళ్ళని చూడాలి. ఎప్పుడో లడ్డు తిని బతికే వాళ్ళు చూస్తారా సార్? చెప్పండి. మాట్లాడతారేంటి సార్? లడ్డు అవసరం లేదు మాకు. ఇప్పుడు ప్రజలుండి ఇది కావాల్సింది. వాళ్ళకి సరైన ఆహారం దొరకట్లేదు. ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు కదా. వాళ్ళని ఎవరిని చూడట్లేదు. మాది శుభ్రంగా మునిగిపోయింది. ఒక ఇది బొడ్డ సెల్ ఒకటి మిగిలింది నా చేతిలో ఉన్నది. ఇంకా ఇంతవరకు లోతు వరకు వాటర్ వచ్చేసింది. ఉప ముఖ్యమంత్రి గారు గుళ్ళో దీక్షలో ఉన్నారు కదా, మరి మీ ప్రాబ్లమ్స్ ఎవరు పట్టించుకుంటారు? మా ప్రాబ్లం ఎవరు పట్టించుకోలేకే కదా ఇక్కడ దాకా ఈ సేవ చుట్టూ తిరుగుతున్నాం. మేము ఇక్కడ రోజుకి 4 సార్లు తిరుగుతున్నాం సార్. ఉన్న పంచట్లేదు, మేము తీసుకోవట్లేదు, అప్లికేషన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు రండి, ఇప్పుడు రాపకండి, 3వ తారీఖు తర్వాత రండి, మేము ఇప్పుడు ఎన్ని యాక్సెప్ట్ చేయట్లేదని వాదు అంటున్నారు. సనాతన ధర్మం కోసం ఉన్నారు అంటున్నారు కదా. అదంతా ఉట్టి మాటలే. ఇక్కడ ఏమో అన్నం లేకుండా చస్తుండే జనాలు. సార్ మాకు మాత్రం ఏమి అందలేదు సార్. మా రోడ్డుకి ఎవరూ రాలేదు. అసలు అందరు ఎవరి కాళ్ళు డ్యూటీలకి వెళ్తే ఇంటికాడ ఎవరుంటారు చెప్పండి సార్? పనికి వెళ్ళరా చెప్పండి సార్? ఎలక్షన్స్ ముందు నాకు అత్యంత అవగాహన ఉంది ప్రజల సమస్య పైన. ఉప ముఖ్యమంత్రి గారు రేపు 2వ తారీఖు తిరుపతి పర్యటనలో ఉన్నారు. మరి మీ పర్యటనలు ఎలాగా? ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి రాలేదు సార్. వచ్చారంటే ఏ రోడ్లో వెళ్ళిపోయారు మాకు తెలియదు. మేము వెళ్ళి చూసేలా వెళ్ళిపోతారుగా. వచ్చారు సార్, వచ్చారు, చూశారు. అంటే మీకు ఏమి రాదమ్మా అంటే మీది ఆధార్ లింక్ కాలేదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా అంతే సంగతులు. మీ పరిస్థితి లేదు సార్, పర్సన్ చచ్చిపోతే వాళ్ళ అకౌంట్లో పడ్డాయి అని అంటారు సార్. మరి అది ఎలా తీయాలో అర్థం కావట్లేదు. అసలు ఫ్లడ్ ఏరియా వచ్చి మునిగిపోయింది సార్. మునిగిపోతామో వాళ్ళేమో చూసి చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మా అమ్మేమో రాలేదు సార్, ఆమె కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆమె దాని సార్ నేను తిరగాల్సి వస్తుంది. పర్సన్ తీసుకురమ్మంటారు ప్రతిసారి. ఆమె ఎలా వస్తుంది సార్? హెల్త్ ప్రాబ్లంలో వాళ్ళు గమనించాలి కదా. సచివాలయం చుట్టూ పొద్దు గూగులు తిరుగుతున్నా సార్. నేనైతే ఇళ్ళలో మగవాళ్ళు తిరగలేరు కదా. మా బాధలు మా ఇళ్ళలో పిల్లల్ని చూసుకుంటాం, ఇవి చూసుకుంటాం. యంత్రాంగం అంతా లడ్డు వివాదంలో ఉన్నారు కదా, మరి ఆ లడ్డు కానీ మనం మాట్లాడకూడదు. హిందూ ధర్మం కాబట్టి ఎవరు చేసే వరకు వాళ్ళు చేయాలి, ఎవరు నమ్మకం వాళ్ళు సార్ దాన్ని అనకూడదు. కాబట్టి దీనికి సంబంధించిన అధికారులను కూడా పెట్టి ప్రాబ్లం ఏదని విచారిస్తే బాగుంటుంది సార్. ఏంటి ఏమంటారు సార్? మాకు ఒక్కటి కూడా అందలేదు. వచ్చారంట, వెళ్ళారంట, ఎటు వెళ్ళారో ఎటు మాకు తెలియదు. మాకు అందింది ఏమీ లేదు. మేము కట్టుకొడ్డలతో వెళ్ళిపోయాం. మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము కింద రాంచుకున్నాం, రాలేదని చూపిస్తున్నారు. మా పరిస్థితి ఏంటి? మేమేం చేయాలి? మేము ఎవరిని అడగాలి? వస్తున్నారంట, వెళ్ళిపోతున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా 10,000 ఇచ్చాడంట. మా పరిస్థితి ఏంటి? మేము ఎవరిని అడగం? మేము కట్టుకొడ్డలతో వెళ్ళాం. ఇక మా ఆధార్ అయితే లింక్ అవ్వలేదమ్మా, రాలేదని చెప్తున్నాం. మేము ఎవరు చెప్పాం. చూసుకున్నట్లయితే వార్తల్లో కూడా ఎవరు ఈ విషయం పైన ఏం మాట్లాడలేదు. అసలు ఎవరు కూడా నండి వాళ్ళ టీవీలో చూడటం, మేము వాళ్ళని టీవీలో చూడటం. మాకు చేసింది ఏమి లేదు. మేము ఎవరు చెప్తాము? సరైన సమాధానం లేదు. కుక్కలు తరివినట్టు తరివేస్తున్నారు. ఒక రెస్పాన్సిబుల్ లేదు. సర్వే చేసుకున్నారండి, సర్వే చేసుకున్నారు, అవుతుంది అమ్మా అంటున్నారు. 30వ తారీఖు అంటున్నారు. 30వ తారీఖు అవ్వకపోతే మా పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. 30వ తారీఖు అంటున్నారండి. 30వ తారీఖు అవ్వకపోతే మా పరిస్థితి ఏంటి? మేమేం చెయ్యం. అందులోకి అందుతుంది, అందులోకి అందట్లా. మా పరిస్థితి ఏంటి? మేము ఎవరిని అడగం. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇప్పుడు మేమేం చేయలేం, మా చేతుల్లో ఏం లేదంటారు. మా పరిస్థితి ఏంటి? మేమేం చేయాలి చెప్పండి సార్, మీరే చెప్పండి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నారు? వచ్చారంట, వెళ్ళారంట, అది కూడా మాకు తెలియదు. కనీసం ఎన్నో ప్యాకెట్లు వచ్చినాయంట. ఆ ఫ్లేవర్ మీద ట్రాక్టర్లతో పోసారు, కానీ మాకు ఒక్కటి వచ్చింది లేదు. మా పరిస్థితి ఏంటి? మేము అందరూ హెల్ప్ చేసాం, మేము సాయం చేసాం. పేదలకు అండగా నేను ఉంటానని ముఖ్యమంత్రి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు. చేశాడు, మాకు ఏం చేయలేదండి. 1500 అన్నాడు ఆడవాళ్ళకి, మహిళలకి ఏదీ లేదు. ఆ ఫ్లేవర్ మీద 2 ట్రాక్టర్లు పోసారండి. మాకు కనీసం అల్లాడిపోయి పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోయామండి. మేము సినిమాలో నటించిన ఉప ముఖ్యమంత్రి గారు మాకు సమస్యలపైన అవగాహన ఉందంటున్నారు. మహిళలకి పెద్దపేట అన్నారు. ఈ ప్రభుత్వంలో ఏమన్నా ఇచ్చారా? మాకు అందిందంటే ఏమీ లేదండి. ఆ ముసలోళ్ళకి ఇస్తున్నాడు అంతే. ఆయన వాగ్దానం ప్రమాణ స్వీకారం ఏంటంటే ఆ ముసలోళ్ళకి ఒకటి చేశాడు, అన్నా క్యాంటీన్ ఒకటి చేశాడు. మా ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు కదా మేడం. ఏం లేదు సార్, ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు సార్. మాకు 10 మందికి 20 మందికి ఇచ్చి ఉంటారు ఏమో, కానీ మాకేం లేదండి. మాకు అమ్మ కూడా ఆగిపోయింది, వచ్చే అమ్మ కూడా ఆగిపోయింది. మా నోటి దగ్గర తీసేశాడు, మాకు అది ఆగిపోయింది. మేము ఎవరు చెప్పుకోము. ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు కదా, 100 రోజులు అయింది అంటున్నారు కదా. అసలు ఏదండి మాకు మంచి చేసింది మాకు లేదు. మాకు అందుబాటులో ఏమీ లేదు. ఇప్పుడు కనీసం కట్టుకొట్టలతో వెళ్ళిపోయాం మేము. మా పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఆయన చేసింది మాకు ఏమీ లేదు.
వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి చేస్తే మంచి ప్రభుత్వం, పార్టీలో లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోయినా అది అన్నిటికీ కారణం పాత ముఖ్యమంత్రి అంటున్నారు కదా, అన్నిటికీ కారణం ఈయన ఏం లేదంటున్నారు కదా. అరే సొమ్ము ఒకటిది సోకొకటిది అందరి వాళ్ళ పరిస్థితి ఏంటి మాకు? ఒకళ్ళ మీద చెప్పడం ఎందుకు సార్? చూస్తున్నారుగా మేడం, 4 రోజుల నుంచి అదే అంటున్నారు కదా, అన్నిటికీ కారణం పాత ముఖ్యమంత్రి అంట కదా. ఏం లేదు సార్, ఆయన అయితే 18,000 చక్క కరెక్ట్గా అకౌంట్లో వేసేవాడు. ముసలోళ్ళకి 4,000 ఇంటికి పిలిచి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఏమీ లేదు, మాకేమి ఇవ్వట్లేదు. అసలు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పట్లా. మీ సేవాకారి ఇదేంటండి స్టేడియంలో వరదలు కూడా ఆయన వల్లే వచ్చినాయి అంట కదా, పాత ముఖ్యమంత్రి వల్ల. అదేమో కానీ మేము కింద ఉన్నాం, మునిగిపోయాం, మాకు ఏవి రాలేదు. ఒక అన్నం ప్యాకెట్ రాలే, మంచిల డబ్బాలు రాలా, ఏవి రాలా. కింద రాసుకెళ్ళారే కానీ ఇంతవరకు ఏది రాలా. 1 రూపాయి 3 పిల్లలను పెట్టుకుంది వేరు, మాకు చేసిందంటూ ఏమీ లేదండి. ఇప్పుడు ఇన్ని రోజులు అయింది, మాకు ఇది చేసామని చూపించమని చెప్పండి. 100 రోజులు అయింది మంచి ప్రభుత్వం, ఇంటికి స్టిక్కర్లు ఏం చేశాడండి? మాకు ఏంది కనీసం స్టోర్ సరుకులు బియ్యం తప్ప మాకు అన్నీ ఆఫ్ చేస్తాడు. కనీసం బియ్యం కూడా ఆఫ్ చేస్తాడు మాకు. కనీసం పంచదార లేదు, సరుకులు లేవు, ఏమీ లేవు. మేము ఏం తినాలండి? ఆ బియ్యం ఒకటే తింటే బతుకుతామండి? బియ్యం అన్నం ఒకటే వండుకుంటామా? మనం చేసింది ఏంటి? ఏమీ లేదు. ఇంకేముంది? ఆడపిల్లలకి మహిళలకి 1500 అన్నాడు, అది లేదు. అసలు అమ్మఒడి కూడా ఆఫ్ చేశాడు. ఏం తినాలి మేము? ఇప్పుడు కట్టుబట్టలతో రోడ్డు మీద నుంచున్నాం. మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు పడినోళ్ళకి పడితేనే పడినోళ్ళకి లేదు. ఇప్పుడు ఈ 30 రోజులు దాటిందంటే మేమేం చేసేదమ్మా? మా చేతుల్లో ఏమీ లేదు, అయిపోయింది అంటారు. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేమేం చేయాలి? మేడం, మరి చూసుకున్నట్లయితే ఎలా ఉన్నాయి ఈ అంశాలు చూసుకుంటే? ఆయన ఎందుకు అని ఇప్పుడు విపత్తుకు సంబంధించిన నష్టపరిహారానికి ఏమో ఇంట్లో ఉంటున్నారంట పవన్ కళ్యాణ్ గారు, అదే లడ్డు అంటే ముందుకు వస్తున్నారంట, జనం కూడా అదే అంటున్నారు. ఎలా చూడాలి? చూసేదే ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ ఇవి. ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. కానీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అదే టైంలో ఇక్కడ ప్రజలందరూ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి రాత్రులు కరెంటు లేక పాములతో అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళని కనీసం ఒక బాధ్యత గల అధికారిగా వచ్చి పరామర్శించాలి. కనీసం దానికి కూడా రాకుండా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఏమని? నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అని ఆయనే చెప్పేసుకున్నారు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని నేను రావట్లేదని. ఎవరైనా అలా చెప్తారండి? ఇప్పుడు మీరేంటి పొలిటీషియన్, యాక్టర్ కాదు కదా. మీరు పొలిటీషియన్గా ఉన్నప్పుడు మీది రెస్పాన్సిబిలిటీ అది. సో చూసుకున్నట్లయితే ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి పర్యటనకి వెళ్తామన్నారు, ఏదైతే తిరుపతి పర్యటనకి ఏదైతే ఉంటే అన్యమతస్థుడు అని చెప్పి డిక్లరేషన్ ఇస్తేనే పైకి రానిస్తారంట. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదంటున్నారు ప్రజలు ఈ అంశం. ప్రజలకి బహుశా అంటే ఇప్పుడు మీడియా వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అండి, ఇది వరకు మీడియా అంటే ప్రజలు చాలా నమ్మకంగా ఒక ప్రజల తరపున ఉండి వాదిస్తుంది, ప్రజల తరపున ఒక బలమైనటువంటి బలం అని నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఆ మీడియాని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఎవరు లేరు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక మాఫియా లాగా, అంటే అనకూడదు, ఒక మాఫియా లాగా తయారైపోయి ఎవరికో ఒక తొత్తుల్లాగా పనిచేస్తున్నారే తప్ప వాళ్ళు పందిని చూపించి ఇది నంది అంటే నంది అంతే అని చెప్పి ప్రెస్లో కానీ పేపర్లో కానీ ఛానల్స్లో కానీ దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డిక్లరేషన్ ఫామ్ అనేది ఈ రోజు కొత్తగా అడగడం ఏంటి? ఓకే, మీరు పెట్టారు, ఒక అన్యమతస్థుడుగా వెళ్ళేటప్పుడు చేయాలి, డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. కానీ ఇన్ని రోజుల నుంచి లేనిది ఈ రోజు కొత్తగా అడగడం ఏంటి? లాస్ట్ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు తిరుమలకి వెళ్ళారు? మన ప్రధాని మోడీ గారితో కలిసి వెళ్ళారు. మరి ఆ రోజు లేని డిక్లరేషన్ ఈ రోజు కొత్తగా రావడం ఏంటి? పక్క వీళ్ళు ఏమంటున్నారంటే అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు ఇచ్చారు, సోనియా గాంధీ గారు ఇచ్చారు అంటున్నారు. అది చూపించమంటే వీళ్ళేం చూపించట్లేదు. మరి అదే దాన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు మరి అవన్నీ చూపించచ్చు కదా. నిజంగా నీతిగా నిజాయితీగా వాళ్ళ సైడ్ ఉంది అనుకుంటే చూపించాలి ప్రజలకి. అవేమీ లేకుండా డైవర్షన్ చేసి ఒకళ్ళ మీద నిందేసేసి దాన్ని ఇదిగో పంది అంటే నంది అని చూపించేస్తే ఎలా కుదురుతుంది? ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నారు ఇవన్నీ. చూసుకుంటే ఈ రోజు నుంచి పూజలు చేస్తున్నాయి ఇదే అంశం పైన. ఒక పక్క ఆర్కే రోజా గారు నిన్న చెన్నైలో పూజలు చేసి ఎవరైతే బూట్లు వేసుకొచ్చారో పూజలకు సంబంధించి అని చెప్పి ఆవిడ ఫోటోలు చూపించారు. అవన్నీ ఎలా చూడాలి? ఒకటి చెప్తానండి, ఈరోజు ఎలా ఉందంటే ప్రతి విషయాన్ని కూడా ఒక కులాన్ని మతాన్ని కూడా ఈరోజు పాలిటిక్స్లోకి తీసుకొచ్చేస్తున్నారు మన అధికారులు. కానీ ఎవరైతే కుల మతాల విభేదాలు లేకుండా, ప్రాంతం విభేదం లేకుండా చూసేవాడే నిజమైన నాయకుడు. అటువంటి నాయకుడు లేడు. ఈరోజు ఏంటంటే వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు స్టిక్కర్లు అతికించుకుంటున్నారు. కానీ మంచి ప్రభుత్వాన్ని ప్రజలు చెప్పాలి. ఏం చేశారు ఈ 100 రోజుల్లో? ఏం చేశారు చెప్పండి. ఇంతమంది ప్రజలు అల్లాడుతున్నారు ఎప్పుడు లేని విధంగా. వాళ్ళకి ఏ రోజైనా న్యాయం చేశారా? ఇప్పటి వరకు వచ్చి అక్కడ బయట కనిపించేసి ఏదో ఒకళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు తప్ప లోపల దాకా ఎంతమంది జనాలు అల్లాడుతున్నారు, ఎంతమంది నిరాశ్రయులయ్యారు, పిల్లలకి పుస్తకాలు కూడా లేవు. అటువంటి వాళ్ళకి ఏం చేస్తుందండి గవర్నమెంట్? కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విపత్తుకు సంబంధించి ఇంకా ఫండ్ ఇవ్వలేదని చంద్రబాబు గారు అన్నారు. కానీ వీళ్ళు లడ్డు విషయాన్ని మట్టుకు బాగా సీరియస్గా తీసుకుని ఏదైతే ఉందో వీళ్ళు ఆపేస్తాము, ప్రతిపక్షాలు వస్తాయి అంటున్నారు. ఇది ముందు తేల్చమంటారా? ఇది ముందు తేల్చమంటారా? కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వలేదు ఈ సోదంతా కాదండి.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాకా ఇప్పుడు మీకు వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ సినీ పరిశ్రమ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు 50,000 నుంచి 25,000 దాకా వెళ్ళి సీఎం ఫండ్కి అందరూ వాళ్ళు హెల్ప్ చేశారు. అది మొత్తం చూసుకుంటే 600 కోట్లకు పైగా వచ్చింది. ఇప్పుడు అది చాలదండి ఇక్కడ చేయడానికి, పైనుంచి కేంద్రం నుంచి రావాలా? ఇవన్నీ సుత్తి మాటలు చెప్పొద్దని చెప్పండి. ప్రజలకి సహాయం చేసుకోవాలనుకుంటే ఎలాగన్నా చేయొచ్చు, అంతే తప్ప వాళ్ళ అకౌంట్లోకి జమ చేసుకోవాలంటే ఇవన్నీ వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదని సాకులు చెప్పడం కాదు. ముందు ప్రజలకి ఏం కావాలి? వచ్చిన 100 రోజుల్లోనే మీరేం చూడకపోతే ఏమి? లాస్ట్ ప్రభుత్వం సరిగ్గా చేయలేదనే కదా మిమ్మల్ని ఎన్నుకుంది. మరి మీరు ఈ 100 రోజుల్లో ఏం చేశారు? రైట్ మేడం, మరి ఈ నష్టపరిహారానికి సంబంధించి ఏమంటున్నారు? అసలు ఒకవేళ నోటిఫై చేసుకోకపోతే ఏంటి పరిస్థితి? నష్టపరిహారం అంటే అండి, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత కొన్ని విపత్తులు జరిగాయి. ఈ విపత్తుతో పాటు అంటే ఇక్కడ లోకల్గా ఉన్నదైతే ఇది, మాకు స్టేట్ వైడ్గా చూసుకుంటే బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణం చేస్తా అన్నారు. దానికి మన మోడీ గారి కేంద్రం నుంచి ఆమోదం ఉంటే దానికి వీళ్ళు సపోర్ట్ చేసి అది జరగకూడదని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ రోజు అక్కడంతా ఫైట్ చేశారు కార్మికులందరూ కూడా, అది జరగకూడదని. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి మద్దతు ఇస్తున్నట్టు మౌనంగా ఇవన్నీ కూడా అడుగుతారు, ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తిరుమల లడ్డు అని చెప్పి ఒకరోజు, తిరుమల లడ్డు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ఒకరోజు కులాలని మతాలని తీసుకొచ్చి అంటే విభజన చేసి పాలించాలని చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి డిక్లరేషన్ ఫామ్ ఉండాలని చెప్పేసి ఇది ఒకటి. అంటే ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఉన్నారు తప్ప ప్రజల సమస్యల మీద ఫోకస్ పెట్టట్లేదు. ఇది 100% ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు. ఇవే నేను కూడా ఒక యాజ్ ఏ మహిళగా సింగినగర్ ప్రాంత వాస్తవ్యురాలుగా నేను చెప్తున్నాను. నాకు తెలిసి నష్టపరిహార చర్యలు అని చెప్తున్నారు కానీ అందరి దాకా చివరి దాకా అంటే చివరి వ్యక్తి వరకు వెళ్తుందని అయితే నమ్మకం అయితే లేదు. ఎక్కడే చూసినా నేను దాదాపు 2-3 రోజుల నుంచి తిరుగుతున్నాను. మీ సేవ అంటారు, సచివాలయాలు, అక్కడికి వెళ్తే బట్టికి ఒక్కొక్కళ్ళు తిప్పిస్తూ ఉన్నారు. చాలామందికి డబ్బులు అందని పరిస్థితి. వాళ్ళందరూ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలందరూ కూడా క్యూల్లో నుంచొని ఇప్పటికీ మాకు డబ్బులు ఇంకా రాలేదండి, ఇంకా జమ అవ్వలేదండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి చాలా వరకు అందరికీ వచ్చాయని అయితే గట్టిగా అయితే చెప్పలేము. అంతేకాకుండా వీళ్ళకి ఇప్పుడు ఫుడ్ కానీ చాలామంది నిరాశ్రయులు అయిపోయారు. ఎవరికి కూడా మొత్తం కూడా నీళ్ళల్లో ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయి గ్రౌండ్ ఫ్లోర్లో అంతా వెళ్ళిపోయి వెహికల్స్ వాళ్ళ బైకులు కానీ మొత్తం వాళ్ళు మళ్ళీ కోలుకోవడానికి లోపలికి వెళ్తే కనుక వాంబే కాలనీ అటు సైడ్ అంతా కూడా మళ్ళీ వాళ్ళందరూ కోలుకోవడానికి అంటే రోజువారీ సంపాదించుకొని బతికేవాళ్ళు ఎక్కువ. 1 year పడుతుంది. ఈ ఇచ్చే 10,000 కానీ 25,000 కానీ వాళ్ళకేం జీవితాలు అయితే నిండో. అయితే ప్రభుత్వాలు వచ్చి 100 రోజుల పాలన మొన్న 20తో పూర్తయింది. ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు అతికిచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామంటున్నారు. ప్రజలు ఎలా రెస్పాన్స్ ఇస్తారంట? స్టిక్కర్లు అతికించుకున్నంత మాత్రాన ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి వాళ్ళు చెప్పుకోవడం కాదు, అది ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్పి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి తప్ప వాళ్ళు చెప్పుకొని స్టిక్కర్లు అతికిచ్చేసినంత మాత్రాన ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని గ్యారంటీ ఏముంది? మనం చేసే పనులను బట్టి కదా ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. ఇది మంచి ప్రభుత్వం, మాకు అన్నీ కూడా ఫ్లడ్స్ వచ్చాయి, మాకు మొత్తం కూడా అంటే సర్వీస్ పరంగా కూడా గవర్నమెంట్ నుంచి ఏమొచ్చాయి ఏంటనేది వాళ్ళు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. అది వాళ్ళు ఆమోదించాలి తప్ప వాళ్ళు స్టిక్కర్లు అతికించుకున్నంత మాత్రాన అది అయితే నిజం అవ్వదు కదా. మరొక అంశంలోకి వెళ్తే మరి గత వారం రోజులుగా మంత్రివర్గాలంతా కూడా ప్రజెంట్ ప్రభుత్వంలో లడ్డూ వైపే ఉన్నారు. అసలు ఆ లడ్డూ విషయం తెలియద్దంటారు. ఇప్పుడు లడ్డూ విషయం అనేది ఇది ఇప్పుడు అంతా కూడా జరుగుతుంది డైవర్షన్ పాలిటిక్స్ ఇవి నాకు అనిపించి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఉండవలసిన సమస్యలు బోలెడని ఉన్నాయి. చూసుకున్నట్లయితే ప్రాయశ్చిత్త దీక్ష దేనికంటారు? ప్రాయశ్చిత్త దీక్ష ఇవన్నీ వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వెళ్తున్నారు. పొలిటికల్గా ఎలా గేమ్ ఆడాలి, అవతల వాళ్ళని ఏంటి, గవర్నమెంట్ వాళ్ళదంతా కావాల్సింది ఏంటి, ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి అనేది చూస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. దానికి తెలుస్తూనే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష అన్నారు. మరి ఫ్లడ్స్ వచ్చి ఇంతమంది నీళ్ళల్లో కొట్టుమిట్ట